నమస్తే అందరికీ. నేను భార్గవ్. కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? ఏంటి గందరగోళం? నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలలో చెప్పిన, కొన్ని పార్టీలలో ఎట్లుంటుందంటే డోర్లు పెట్టుకొని తన్నుకుంటారు. ఎవరికి కనపడకుండా తన్నుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే డోర్లు ఓపెన్ చేసి కెమెరాలు పెట్టుకొని కెమెరాల ముందు తన్నుకునే సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి. మొన్న జరగలేదా గాంధీ భవన్లో ఫెరోజ్ ఖాన్ వర్సెస్ మైనార్టీ లీడర్, ఇద్దరు దొబ్బుకున్నారు, ఫెరోజ్ ఖాన్ కింద పడ్డరు. ఇట్లాంటి వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతాయి. రేవంత్ రెడ్డి ఎందుకు ఈ గొడవల్ని చల్లార్చలేకపోతున్నాడు? అసలు గొడవలు పెట్టేదే రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక వర్గం మాట్లాడుతున్నది. ఒక్క మంత్రి కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. కొండా సురేఖని ఒక మంత్రి కూడా వ్యతిరేకించలేదు. ఓన్లీ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే కొండా సురేఖను సస్పెండ్ చేయాలని చెప్పి మాట్లాడరు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడట్లేదు, వెంకటరెడ్డి మాట్లాడలేదు, శ్రీధర్ బాబు మాట్లాడలేదు, పొన్నం ప్రభాకర్ మాట్లాడలేదు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడలేదు, వాకిటి శ్రీహరి మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఏదో నడుస్తుంది కదా, నడవని రేవంత్ రెడ్డి మీద మంచిగా రచ్చరచ్చ అవుతుంది కదా. అటేమో యుఎస్బో పోనీకుండా చేసారు లండన్ నుంచి, ఇక్కడేమో గందరగోళ వాతావరణం. ఎందుకు ఇంత పంచాయతీలు, ఇన్ని పంచాయతీలు ఎందుకు అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో? ఎందుకు పార్టీని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు? నాయకత్వ లోపమా, రేవంత్ రెడ్డి లోపమా? ఇదే ప్లేస్లో కేసీఆర్ ఉంటే ఒకవేళ ఎట్లుండే సిచ్యువేషన్? కను సైకిల్తోనే ఆయన ఎమ్మెల్యేలను కావచ్చు, మంత్రులను కావచ్చు, పార్టీని కావచ్చు మొత్తం స్టేబుల్గా పెట్టి కను సైకిల్తోనే సెట్ చేసేటోడు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే రేవంత్ రెడ్డిని మంత్రులు ఎమ్మెల్యేలు నమ్మట్లేదా? ఇక చాలు, ఆయన 3 ఏళ్ళు ఉన్నాడు ముఖ్యమంత్రిగా, ఇది ఒక్కసారే మేము ఉంటాం, మళ్ళీ పార్టీ అధికారంలోకి రాదు, ఇక కానీ కొట్టుకొని పంచాయతీలు మంచిగా నడవని అని చెప్పి సొంత పార్టీ వాళ్ళే అనుకుంటున్నారా? ఇక ప్రతిపక్ష పార్టీ వాళ్ళైతే వాళ్ళు మంచిగా 70mm థియేటర్ స్క్రీన్ వేసుకొని చూస్తున్నారు, పాప్కార్న్ తినుకుంటా ఎంజాయ్ చేస్తుంటారు. నువ్వు తన్నుకుంటారు, ఆయన తన్నుకొని మీరు మంచిగా సినిమా చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు, మీరు తన్నుకోండి అని చెప్పి వదిలేస్తున్నారు లైట్. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకొని ఖతమైపోతారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే. వాళ్ళని ఎవ్వరూ రాజకీయంగా ఓడించాల్సిన అవసరం లేదు, వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇష్యూ, రాజగోపాల్ రెడ్డిని గెలికి పెద్ద తప్పు చేశారు మీరు. తర్వాత కొండా సురేఖ బీసీ మహిళా మంత్రి, ఆమెను ఇప్పుడు మంత్రివర్గం నుంచి తీసేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు వేం నరేందర్ రెడ్డి అండ్ బ్యాచ్. సో ఈ గందరగోళాన్ని కాంగ్రెస్ పార్టీ ఇట్లనే కంటిన్యూ చేస్తే మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఖతమైపోవడం ఖాయమని చెప్పి కింద నెటిజన్లు దంచుతున్నారు.